సింగపూర్ తెలుగు సమాజం చేపట్టిన శ్రీ నందనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారత పార్లమెంటు సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ప్రజా సేవకులు, పరమ భక్తులు శ్రీ కనుమూరి బాబురావు గారికి, భారత పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ కమిటీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ చైర్మన్ గారు, ప్రజాసేవకులు, తెలుగు ప్రజలకు చైతన్యదాయకులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి నా తరపున సింగపూర్ తెలుగు సమాజం తరపున నమస్సుమాంజలి. మా ఆహ్వానాన్ని మన్నించి సింగపూర్లోని తెలుగు ప్రజానికానికి తమ కళా ప్రతిభతో అలరించడానికి చేసిన ప్రముఖ కళాకారులు, గాయనీ గాయకులకి ఈనాటి కార్యక్రమం రూపుదిద్దుకోవడానికి ఎంతగానో సహకరించిన శ్రీ కుమార్ నిట్టల గారికి, సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకి, నా సహచర కార్యవర్గ సభ్యులకి, సింగపూర్ తెలుగు సమాజం సభ్యులకి మరియు ఆహ్వానితులందరికీ నా మనస్పూర్వక నమస్కారం. మూడున్నర దశాబ్దాలుగా మీ తెలుగు సమాజం మీకోసం, మన మాతృభాష పరిరక్షణ కోసం, మనందరినీ ఒక తోటకు చేర్చి ఒక తాటిపై నడుపుల కోసం, తెలుగు నేలకు దూరమైన తెలుగుదనం నిత్యం విభజన కోసం అహర్నిశాలు శ్రమిస్తూనే ఉన్నది. అందుకోసం అనేక మార్గములు అన్వేషిస్తూనే ఉన్నది. మీ భాగస్వామ్యంతో ఎన్నెన్నో పనులు చేస్తూనే ఉన్నది. అంచెలంచెలుగా తనను తీర్చిదిద్దుకుంటూ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులలో తను మారుతూ మీ తోడుగా మీ వెంటే ఉంటూ తన ముఖ్య ఉద్దేశం మరవకుండా తెలుగు వెలుగులు ఈ సింగపూర్ నగరాన ప్రసరిస్తూనే ఉంది. తెలుగు వారందరికీ విఘ్నము తొలగాలని అందరినీ ఒక చోట చేర్చి వినాయక చవితి పూజ, తెలంగాణ సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగలు, దసరా సరదాల విజయదశమి వేడుకలు, కార్తీక మాస వనభోజనములు, క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు, తేనెల తెలుగు సంస్కృతి, తరతరాల వెలుగు సమ్మతి అని సంక్రాంతి విందులు, తెలుగు సంవత్సర శుభారంభంలో ఉగాది పూజలు, శ్రీనివాసుని కళ్యాణ వేడుకలు కొన్ని ఉదాహరణలు. ఈ పండుగల్లో ప్రతిసారి కొంత వినోదంని మేళవించి ఆటపాటలతో అందరి కలయికతో ఆహ్లాదంగా ఆనందంగా మనం ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ బ్యాడ్మింటన్ పోటీలు, బౌలింగ్ పోటీలు కూడా నిర్వహిస్తూ అన్నిటా మనం ఉన్నామని చెప్పగలుగుతున్నాం. మాతృభాష యొక్క ఆవశ్యకతను చాటి చెప్తూ మీ చిన్నారుల కోసం ఇక్కడే తరాలుగా నివసిస్తూ తెలుగు భాషపై అభిమానం ఉన్న నేర్చుకోలేని నిస్సహాయుల కోసం ఉచితంగా తెలుగుబడి కార్యక్రమం చేపట్టి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వారి సహకారంతో పుస్తక పంపిణీ చేస్తూ మన సమాజ స్థాపనకి సార్థకత చేకూర్చగలుగుతున్నాం. ఇప్పటి ఈ కార్యవర్గ బృందం నా అధ్యక్షతను సమర్థిస్తూ నాకు సహకరిస్తూ సమిష్టి కృషితో నూతనోత్తేజంతో గత సంవత్సరంగా ఎన్నో కార్యక్రమం చేపడుతూ మీ ప్రేమాభిమానాలను పొందగలుగుతున్నాం. మన తెలుగు సమాజం వెబ్సైట్ని అనునిత్యం ఆధునీకరించి క్రమబద్ధీకరించి సమాచార యుగంలో వేగంగా అందుకుంటూనే ఉన్నాం. సింగపూర్లోని తెలుగు సమాజ సభ్యులకి జన్మదిన శుభాకాంక్షలు ఫేస్బుక్తో ప్రతిరోజు తిరుగుతున్నామంటే మనం అందరము ఒకరికి ఒకరుగా ఎంతగా అందుబాటులో ఉన్నామన్నది ఒక ఉదాహరణ మాత్రమే. మరింత ముఖ్యంగా చెప్పదగ్గది, కార్యక్రమంలో వెబ్ బుకింగ్ ద్వారా టికెట్లు అందిస్తూ తద్వారా మీ ప్రవేశం సులభతరం చేస్తూ సభా సమయాన్ని రద్దీని నివారిస్తూ సమయాన్ని ఆదా చేయడం వలన మీ ప్రశంసను పొందగలుగుతున్నాం. అంతేకాక మీ రాకని ఖచ్చితంగా తెలియజేయడం వల్ల మేము ముందుగానే తదనుగుణంగా ప్రణాళికలను చేయగలుగుతున్నాం. ప్రతి కార్యక్రమానికి మీ ప్రతి స్పందనని మన వెబ్సైట్ ఫీడ్బ్యాక్ ద్వారా పొందుతూ తదనుగుణంగా తదుపరి కార్యక్రమం రూపురేఖలను మార్చగలుగుతున్నాము. మీలో సభ్యులు కాని వారు సైతం వెబ్సైట్ రిజిస్టర్ చేస్తూ ఈనాడు ఊహకు మించి విచ్చేసి ముందుగానే సంసిద్ధులు చేశారంటే మరి మీరు సభ్యులైతే మనం ఎంతగా ముందుకు వెళ్ళగలమో మీరే ఊహించగలరు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం మళ్ళీ విన్నవించుకుంటున్నాను. మీలో మన సమాజ సభ్యులు కాని వారు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సభ్యులు కండి. జీవితకాల సభ్యత్వం కానీ వార్షిక సభ్యత్వం కానీ తీసుకోండి. ప్రతి సంవత్సరం మీ వార్షిక సభ్యత్వం రెన్యూల్ చేసుకోండి. ఇది మీ బాధ్యత. మీకు మీ పైన మీ తోటి తెలుగు వారి పైన ఉన్న ప్రేమకి ఇది ఒక ముఖ్యమైన నిదర్శనం. మనము ఒక్కొక్కరిగా ఒక ఇటుకలం, అందరిగా కలిస్తే ఒక గోడగా కానీ అంతేకాదు ఒక కోటగా కూడా మారగలం. అందువలన దయచేసి సమాజ సభ్యత్వానికి మీ చిన్న ప్రోత్సాహం మన తెలుగు వారిగా ఎంతగా సమర్థిస్తుందో గ్రహించగలరని ఆశిస్తున్నాను.
దయచేసి కేవలం క్రీడలకో, పూజలకో, వినోద కార్యక్రమాలకో మిమ్మల్ని పరిమితం చేసుకోకండి. తదుపరి మన సమాజ ఏజిఎంకు ఇచ్చేసి మీ వాత్సల్యాన్ని, ఔన్నత్యాన్ని తెలుపగలరని, చూపగలరని ఆశిస్తున్నాను. ఈ సమాజం మనుగడ మనందరినీ మరొకసారి సమయంగా, ఇది మన అందరి బాధ్యత అని మరొకసారి సమయంగా తెలియజేస్తున్నాను. సింగపూర్లోని తెలుగు వారి కోసం రూపుదిద్దుకున్న తెలుగు వెలుగు వార్షికోత్సవం తప్పక చదవండి. మీకోసం వచ్చిన అభిమాని కళాకారుల ప్రదర్శన ఆస్వాదించండి. ఈరోజు ఈ ఫంక్షన్ హాల్ నిండిపోయినది. రాబోయే కాలంలో ఇది ఎంత మాత్రం సరిపోదని, బహుశా మనం ఒక ఓపెన్ స్టేడియంలో తెలుగు వెలుగుల కార్యక్రమం చేయగలమని మనం అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ. రాబోయే కాలంలో ఇది ఎంత మాత్రం సరిపోదని, బహుశా మనం ఒక ఉపస్థితం చేయగలమని మనం ఆశిద్దాం. ఒకసారిగా మీ ప్రోత్సాహాన్ని, మీ కర్తాల ధనం ద్వారా ఈనాటి కార్యక్రమ రూపకల్పులు మీ తెలుగు సమాజ కార్యవర్గ సభ్యులని అభినందించండి. సర్వదా మీ సేవలో సింగపూర్ తెలుగు సమాజం. జై సింగపూర్ తెలుగు సమాజం. థ్యాంక్ యూ సార్. ఇక ఇవాళ కార్యక్రమాన్ని ముందుగా విఘ్నేశ్వరుడు డాన్స్తో ప్రారంభిద్దాం. ఈ డాన్స్ చేయబోయేవారు అందాల నటి అండ్ ఫేమస్ ఇన్ క్లాసికల్ డాన్స్ చెల్లా సిస్టర్స్. ఫస్ట్ క్లాసికల్ డాన్స్తో తన కెరీర్ని ప్రారంభించారు. ఎన్నో చిత్రాల్లో నటించారు. శృతి లయలు అండ్ రీసెంట్గా గ్రహణం చిత్రంలో కూడా నేషనల్ అవార్డు తెచ్చుకున్నారు. మన అందాల నటి జయలలిత గారు. అలాగే చాందిని ఎన్నో దేశ విదేశాల్లో సైతం తన నృత్యంతో అందరినీ అలరించారు. ఇప్పుడు జయలలిత గారు, చాందిని కలిసి నటించి కంపోజ్ చేసినటువంటి నృత్యాన్ని చూడబోతున్నాం. సో గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. Please, bring it to the